ఓం నమో వెంకటేశాయ. ఆయురాది విపచన అరిష్టాది నిరసన గోవింద గోవింద. కర్మఫలదానశీల శర్మ ఫలితాల వాల గోవింద గోవింద. కర్మాణి పుణ్యాని తథేతరాణి జన్మాని యావద్ బహు సంచితాని ఆయుష్య భోగౌ సహసా చిరాయ దాతుం ప్రవృత్తాని తవేచ్ఛయా విభో అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా స్తుతించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి యథాప్రకారము ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాత్ విశ్వసృడప్యభూద్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోపి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. మూడవ పాదం 21వ సూత్రంలో అంతర్ధాన సిద్ధిని, ఆ సిద్ధిని సాధించటానికి కావలసినటువంటి సంయమాన్ని సూచించినటువంటి మహర్షి గారు 22వ సూత్రంలో సోపక్రమం నిరుపక్రమంచ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అని ఒక కొత్త సిద్ధిని, ఆ సిద్ధికి కావలసినటువంటి సంయమాన్ని, ఆ సంయమాన్ని సాధించటం కోసం తెలుసుకోవలసినటువంటి విషయాలను ఉదహరిస్తున్నారు. ఈ సూత్రంలో మహర్షి గారు కర్మల యొక్క ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, ఆ కర్మల యొక్క కొత్త కోణం మీద గనక సంయమాన్ని సాధించినట్లయితే ఆ సంయమం ద్వారా ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం పేరు అపరాంత జ్ఞానం అనేటువంటి సిద్ధి. ఆ సిద్ధి కోసం ఆ సంయమాన్ని సాధించాలి, అలాగే దాని జ్ఞానాన్ని కూడా పొందాలి అని మనకు సూచన చేస్తున్నారు. ఆ విధానం ఇట్లా ఉంది. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ. కర్మలను గురించి అందరికీ పరిచయం ఉన్నదే. ఆ కర్మలు ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని కూడా అందరికీ పరిచయం చేసి ఉన్నాము. సతి మూలే తద్విపాక జాత్యాయుర్భోగా అనే సూత్రంలో ఈ విషయం గురించినటువంటి ప్రస్తావన చేశాము. కర్మ విపాకంగా మానవులకు జన్మ, లేదా ఏ ప్రాణికైనా సరే జన్మ, ఆ జన్మ స్థిరంగా ఉండటానికి వీలుగా ఉండేటువంటి ఆయుస్సు, అలాగే భోగం, ఆ కర్మలో ఆ జన్మలో సాధించవలసినటువంటి భోగానికి వీలైన భోగ్య పదార్థాలు ఇవన్నీ పుట్టుకొస్తాయి అని చెప్పాం కదా. ఏ కర్మ అయితే ఈ జన్మను ప్రారంభిస్తుందో, ఏ కర్మ ద్వారా ఈ జన్మ ప్రారంభం కావలసి ఉందో ఆ కర్మ రెండు రకాలుగా ఉండొచ్చు.
సోపక్రమం, నిరుపక్రమం అని. సోపక్రమం అంటే సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే ఇది తొందరగా తన ఫలితాన్ని ఇచ్చి పూర్తయిపోయేటువంటి కర్మ. నిరుపక్రమం కాస్తంత నిదానంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మ. ఇలా సోపక్రమం, నిరుపక్రమం అని కర్మ రెండు విధాలుగా ఉంటుంది. ఈ రెండు విధాలుగా ఉండేటువంటి కర్మ మీద ధారణాధ్యాన సమాధులను సాధించాలి. ఇలా సమాధులను సాధించిన తరువాత, సంయమాన్ని సాధించిన తరువాత యోగి ఒక సిద్ధిని పొందుతాడు. అది అపరాంత జ్ఞానం అనేటువంటి సిద్ధి. అపరాంత జ్ఞానం అంటే మన భాషలో అతి కఠినంగా చెప్పుకోవాలి అంటే మరణ జ్ఞానం, మరణ సమయ జ్ఞానం అనేటువంటి సిద్ధిని పొందుతాడు. ఈ సిద్ధిని పొందటానికి ఇంత సంయమం అక్కర్లేదు అని అనుకుంటే, కాస్తంత జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని అరిష్టాలు, కొన్ని చిహ్నాల వలన కూడా ఈ పరాంత జ్ఞానం లేదా అపరాంత జ్ఞానాన్ని పొందవచ్చు అని ఈ సూత్రంలో మహర్షి గారు చెప్తున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అని మహర్షి గారు చాలా విస్తృతమైనటువంటి అంశంలో ఒక భాగాన్ని మాత్రమే తీసుకుని అందులో సంయమాన్ని సాధించమని చెప్తున్నారు. దానికి ఫలితంగా కూడా మరణ జ్ఞానాన్ని ఒక కొత్త పదంతో పరిచయం చేస్తున్నారు. ఇదే సిద్ధిని వేరే సాధనాల వలన కూడా సాధించవచ్చు అని అంటున్నారు. మహర్షి గారి యొక్క అభిప్రాయం ఏమిటి? ఈ అంశాలలో మహర్షి గారు ఏ రకంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు అని మనం జాగ్రత్తగా విచారించి నిర్ణయం తీసుకుని నిర్ణయించుకుందాం. కర్మలు మానవులకు కానీ లేదా ఏ ప్రాణులకైనా జన్మలను ఇచ్చేవి అనే విషయంలో సందేహం అక్కర్లేదు. మానవులు తమ తమ జన్మలలో చేసుకునేటువంటి కర్మలకు ఫలితంగా కొత్త జన్మలు రావటం అనేది కొత్త విషయమేమీ కాదు. మానవుల యొక్క కర్మలు గనక శుభకర్మలు, వైదికమైనటువంటి కర్మలైతే వాటికి ఫలితంగా మంచి జన్మలు, వేద నిషిద్ధమైనటువంటి కర్మలైతే దానికి ఫలితంగా నిషిద్ధమైనటువంటి జన్మలు లేదా కొంచెం తక్కువ స్థాయిలో ఉండేటువంటి జన్మలు కలుగుతాయి అనే విషయం కూడా మనకు చాలాసార్లు చర్చకొచ్చింది. చాలాసార్లు ఆ ప్రస్తావనలు మనం చేసుకున్నాం. ఉపనిషద్వాక్యమే స్పష్టంగా ఉంది. రమణీయ చరణాః అభ్యాసో హయత్తే రమణీయాం యోనిం ఆపద్యంతే. కపూయ చరణాః అభ్యాసో హయత్తే కపూయాం యోనిం ఆపద్యంతే. రమణీయ చరణాః వేదవిహితమైనటువంటి మార్గంలో కర్మలను చేసుకునేవారు అభ్యాసో హయత్తే తప్పనిసరిగా రమణీయాం యోనిం ఆపద్యంతే మంచి జన్మను పొందుతారు. కపూయ చరణాః వేద నిషిద్ధమైనటువంటి కర్మలను చేసుకునేవారు అభ్యాసో హయత్తే తప్పనిసరిగా కపూయాం యోనిం ఆపద్యంతే దుష్ట జన్మను పొందుతారు, కష్టాలు ఎక్కువగా ఉండేటువంటి జన్మలను పొందుతారు. ఇది సామాన్యమైనటువంటి నియమం. విహితం, నిషిద్ధం అని రెండు రకాల కర్మలు. ఈ రెండు రకాల కర్మలకు రెండు రకాల ఫలితాలు అనేవి ఉండటం అనేది ఒక జనరల్ ఇష్యూ. కానీ మానవుడు తన జీవితంలో లేదా తన జన్మలో లేదా తన జన్మలలో ఎన్ని కర్మలు చేసుకుంటాడు అని చెప్పటానికి ఎవరి దగ్గర సరి అయిన లెక్క లేదు. అసలు సగటు మానవుడికి ఎన్ని జన్మలు గడిచినాయి, ఎన్ని జన్మలు గడిచిన జన్మలలో ఎన్ని కర్మలు చేసుకున్నాడు, ఎన్ని కర్మలకు ఫలితాలను అనుభవించేశాడు, ఫలితాలను అనుభవించవలసి ఉంది అనే విషయం మీద ఎవ్వరికీ సరి అయిన లెక్కలేదు. ఎందుకంటే ఈ కర్మ ఒకసారి పూర్తయిపోయిన తర్వాత అది సంస్కార రూపంగా, పుణ్య పాప రూపంగా పరిణమించిన తర్వాత అది ఎవరికీ కంటికి కనిపించదు లేదా ఊహలకు అందదు అనే విషయాన్ని ఇంతకుముందే మనం చర్చించుకున్నాం. కాబట్టి ఎన్నున్నాయి అనే సంగతి ఎవరికి ఏమీ తెలియదు. కాకపోతే ఈ కర్మలను రెండు రకాలుగా విభాగం చేసుకోవటానికి వీలుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అవి ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అని రెండు రకాలుగా విభాగం చేసుకోవచ్చు. ఎన్నెన్నో జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ అవి విహితాలైనా లేదా నిషిద్ధాలైనా, వేదం ఫలానా పని చేయమంటే చేసిన పనులైనా లేదా నిషిద్ధమైనటువంటి పనులైనా, ఏవైనా సరే, పుణ్యమైనా పాపమైనా ఏదైనా సరే రెండు రకాలుగా వాటిని విభజించుకోవాలి. ప్రారబ్ధం, సంచితం.
సంచితం అంటే మూట కట్టుకుని ఉంచుకున్నది, దానికి ఇంకా ఫలితం ప్రారంభం కూడా కాలేదు, అది ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభించలేదు, అది ఇంకా అలా ఉంది, బ్యాలెన్స్ అనేది ఉంది. ఇది సంచితమైనటువంటి కర్మ. రెండవది ప్రారబ్ధ ఫలితమైనటువంటి కర్మ, తన ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభించినటువంటి కర్మ. దీన్ని ప్రారబ్ధ కర్మ లేదా ప్రారబ్ధ ఫలం కర్మ అని పిలుస్తారు. కర్మలను మహా అయితే ఈ 2 రకాలుగా విభాగం చేసి చూసుకోవచ్చు. ఏ కర్మతోనైతే ఈ జన్మ ప్రారంభమవుతోందో ఆ కర్మకు ప్రారబ్ధ ఫల కర్మ అని పేరు లేదా ప్రారబ్ధ కర్మ అని పేరు. అది కాక ఇంకా దాచిపెట్టుకున్న, చేసి ఫలితాన్ని అందుకోవలసిందిగా అట్టిపెట్టుకున్నటువంటి కర్మలన్నిటికీ సంచిత కర్మలు అని పేరు. సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనేటువంటి 2 రకాల విభాగాన్ని కర్మలకు చేసుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి అని తెలియదు, కానీ ఎన్ని రకాలు ఉన్నాయి అని అడిగితే ఈ 2 రకాలను చెప్పుకోవచ్చు. ప్రారబ్ధ కర్మతో ఈ జన్మ ప్రారంభమైంది, సంచిత కర్మతో ఏ జన్మైనా ప్రారంభం కావచ్చు. సంచిత కర్మలలోంచి ఏ కర్మతో ఏ జన్మ ప్రారంభం కావాలి అనే విషయం మీద నిర్ణయం తీసుకునేందుకు ఎవరికీ హక్కు లేదు. ఈ జన్మ పూర్తయ్యే సమయంలో పరమేశ్వరుడు తీసుకోవలసినటువంటి నిర్ణయం. ఈ జన్మ యొక్క చివరి క్షణాలలో పరమేశ్వరుడు ఆ చివరి క్షణాల యొక్క దశను బట్టి నిర్ణయిస్తాడు, లేదా ఈ జన్మంతా నడుచుకున్న తీరును బట్టి నిర్ణయిస్తాడు అనేది వేరే విషయం. ఈ ప్రారబ్ధమైనటువంటి కర్మ, ఏ కర్మకైతే ఫలితం ప్రారంభమైందో, ఫలితం ప్రారంభమవ్వటం అనేది ఈ జన్మను ఇవ్వటంతో ప్రారంభమైందో, ఆ కర్మ కేవలం ఒక కర్మ కాదు, అది కూడా ఒక కర్మల యొక్క సమూహం. మనం సౌకర్యం కోసం ప్రారబ్ధ కర్మ అని ఏకవచనంలో పిలుచుకుంటున్నాం, కానీ ఒక కర్మ కాదు, ఎన్నో కర్మల యొక్క సమూహం. ఎన్నో కర్మలు, ఆ కర్మల్లో ఉండేటువంటి గుణదోషాలు, వీటన్నిటినీ కలగలిపితే ఈ ప్రారబ్ధ కర్మ అనేటువంటి మూట ఏర్పడింది. ఇందులో ఈ ప్రారబ్ధ కర్మలో భాగంగా ఉండేటువంటి కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తాయి. వెంటనే వాటి యొక్క ఫలితం అందుకోవటం పూర్తయిపోవటం అనేది జరిగిపోతుంది. కానీ కొన్ని కర్మలకు మాత్రం ఫలితం తొందరగా రాదు, చాలా నిదానంగా వస్తుంది. ఈ ఫలితం తొందరగా ఇచ్చేటువంటి కర్మలకు లేదా ఫలితం తొందరగా పూర్తయ్యే కర్మలకు సోపక్రమ కర్మ అనేటువంటి పేరును మహర్షి గారు పెడుతున్నారు. ఇది సోపక్రమం కర్మ. ఒక జన్మను ప్రారంభించి ఆ జన్మలో ఆయుస్సుని భోగాన్ని నియంత్రించేటువంటి కర్మలలో ఏ కర్మలైతే తొందరగా తమ ఫలితాలను ఇచ్చేస్తాయో ఆ కర్మకి, ప్రతి ఒక్క కర్మకి కూడా సోపక్రమం కర్మ అని పేరు. ఏ కర్మలైతే ఒక జన్మను ప్రారంభించి అందులో ఉండేటువంటి ఆయుస్సును భోగాన్ని నియంత్రిస్తూ తమ ఫలితాలను కొంచెం నిదానంగా ఇస్తూ ఉంటాయో అలాంటి కర్మలకు నిరుపక్రమం కర్మ అని పేరు. సోపక్రమం కర్మ, నిరుపక్రమం కర్మ అని కర్మలు 2 విధాలుగా ఉంటాయి. ఆ కర్మలు కూడా ప్రారబ్ధ కర్మలే 2 విధాలుగా ఉంటాయి అని ప్రాథమికంగా ఒక విషయాన్ని మహర్షి గారు చెప్తున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ అనేటువంటి భాగంలో ఎలా దీన్ని అర్థం చేసుకోవటం? ఒకే గ్రూప్ అయినా సరే అందులో కొన్ని కర్మలు తొందరగా ఫలితాలను ఇచ్చేస్తాయి, కొన్ని కర్మలు ఫలితాలను ఇవ్వవు. ఎలా కుదురుతుంది అని అంటే దానికి 2 దృష్టాంతాలను పెద్దవారు చెప్తారు. ఒకటి, తడిబట్ట పిండి పరిచి ఎక్కడైనా భూమి మీద కానీ లేదా ఎక్కడైనా సరే పరిచి గనక ఆరేస్తే తొందరగా ఎండిపోతుంది. అదే తడిబట్టను పిండి కేవలం అలాగే ఉంచేస్తే, దాన్ని విస్తరణ చేయకుండా లేదా పరవకుండా అలాగే గనక ఉంచేస్తే, ఒక పిండి ఒక ముద్దగా గనక ఉంచేస్తే అది తొందరగా ఆరదు. తడిబట్ట ఆరుతుంది, కానీ విస్తరం అంటే మనం బాగా ప్రసరింపజేస్తే తొందరగా ఆరిపోతుంది, దాన్ని పరిచేస్తే తొందరగా ఆరిపోతుంది.
కానీ ముద్దగా అట్టి పెడితే తొందరగా ఆరదు, నిదానంగా ఆరుతూ ఉంటుంది, కొద్ది కొద్దిగా ఎండుతూ ఉంటుంది. రెండూ బట్టలే, ఒకే గ్రూపుకి చెందినవి, రెండూ తడిసినాయి, ఒకే గ్రూపుకి చెందినవి. కానీ ఆరటంలో ఈ రెండిటికీ ఉండేటువంటి తేడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అవి ఉండేటువంటి విన్యాసాన్ని బట్టి వచ్చింది. ఒక బట్ట పరుచుకుని ఉంది, ఇంకొక బట్ట ముద్దగా ఉంది అనే తేడాన్ని మనసులో ఉంచుకుని ఒక బట్ట తొందరగా ఎండుతోంది, ఇంకొక బట్ట తడి బట్ట తొందరగా ఎండటం లేదు అని తేడా చెప్తున్నాం కదా. అట్లాగే కర్మలకు ప్రతిఫలాన్ని అందుకోవలసినటువంటి జీవుడు ఆ ప్రతిఫలాన్ని తొందరగా అందుకునేటట్లుగా గనక కర్మలను చేసుకుంటే అలాంటి కర్మలకు వెంటనే ఫలితాన్ని అనుభవిస్తాడు. అలా వెంటనే ఫలితాన్ని ఇచ్చే కర్మలను సోపక్రమం కర్మ అని పిలవటం న్యాయం. కర్మలను చేసుకునేటప్పుడు వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలను కాకుండా కాస్తంత నిదానంగా ఫలితాలను ఇచ్చేటువంటి కర్మలను చేసుకుంటే ఆ కర్మలు దానికి తగినట్లుగానే ఫలితాలను ఇస్తాయి. వాటికి నిరుపక్రమం కర్మ అనే పేరు సహజం. ఇలా ఈ రెండు తేడాలను దృష్టిలో ఉంచుకుని ఒకే గ్రూప్కి చెందినప్పటికీ ఈ కర్మలకు వేరు పేర్లు పెట్టుకోవచ్చు. ఆ స్వభావాలు వేరువేరుగా ఉండటానికి ఆయా సందర్భాలు ఆ ప్రాణులు చేసుకున్నటువంటి కర్మలు కలిసి వస్తాయి అని పెద్దలు చెప్తారు. రెండవ దృష్టాంతంగా కూడా అగ్ని తాటాకు లాంటి ఆకులను అంటుకున్నప్పుడు వెంటనే ఇంతెత్తున మండి భగభగా మండిపోయి వెంటనే చల్లారిపోతుంది. అదే అగ్ని ఊకని ఒక గుట్టగా పోసి ఆ ఊకకి అంటించినట్లయితే కొంచెం నిదానంగా కాలుతుంది. తాటాకు మంట చాలా ఎత్తుకు వస్తుంది. తాటాకు మంటలు అని మనకి సామెత కూడా ఉంది. ఆ తాటాకు మంటలాగా బాగా భగభగా ఒక్క క్షణం మండిపోతుంది, మండిపోయి అప్పటికప్పుడు చల్లారిపోతుంది. ఇది ఎక్కువసేపు నిలవదు. రెండవ రకమైనటువంటి అగ్ని ఊక గుట్టగా వేసి ఆ గుట్టలో వెలిగించినటువంటి అగ్ని నిదానంగా కాలుతూ ఉంటుంది. మనం గనక జాగ్రత్తగా గమనించుకోగలిగితే ఒక ఊకలో ఉండేటువంటి ఊక గుట్టలో ఉండేటువంటి ఒక భాగానికి అగ్ని మొదలు పాకుతుంది. అది మొత్తం కాలి నల్లగా అవుతుంది. నల్లగా అయ్యేటప్పుడు పక్క ఊకకి ఆ వేడిని అంటిస్తుంది. ఆ ఊక కూడా మెల్లగా కాలుతూ ఉంటుంది. అలా ప్రతి కణము మెల్లగా అంటుకుని 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 ఎప్పటికో అది పూర్తిగా దగ్ధమవుతుంది. వేడి కూడా చాలాసేపు స్థిరంగా ఉంటుంది. ఊక తాలూకు వేడి, ఊకలో అగ్ని పెడితే దాని వలన వచ్చేటువంటి వేడి ఇది వేరే రకం. తాటాకు మంటకు వచ్చేటువంటి వేడి ఇది మరొక రకం. ఒకే అగ్నుల్లో తేడా ఉండకూడదు. కానీ ఆ తాటాకు అలాగే ఊకగుట్ట అనేటువంటి భేదం వలన ఒకే అగ్ని రెండు విధాలుగా ప్రవర్తించినట్లుగా ఒక చోట్ల బాగా వెలిగి చల్లారిపోయి మరొక చోట చాలా కాలం పాటు వెలిగి స్థిరంగా నిలిచినట్లుగా కర్మలు కూడా కర్మల జాతికి చెందినవే అయినప్పటికీ ఒకే కర్మలు అయినప్పటికీ కొన్ని కర్మలు తొందరగా ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి, కొన్ని కర్మలు నిదానంగా తమ ఫలితాలను ఇస్తాయి. తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలకు సోపక్రమం కర్మ అని పేరు. నిదానంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలన్నిటికీ నిరుపక్రమం కర్మ అని పేరు. ఇలా సోపక్రమం నిరుపక్రమం చ కర్మ. కర్మలను ఈ విధంగా విభాగం చేసుకోవచ్చు. ప్రారబ్ధ కర్మలను ఈ విధంగా విభాగం చేసుకోవచ్చు. విభాగం చేసుకుని వీటి మీద ధారణా ధ్యాన సమాధులను ఏర్పాటు చేసుకోవచ్చు. కర్మల మీద సహజంగా సామాన్య రీతిలో చేయవలసినటువంటి సంయమాన్ని గురించి సంస్కార సాక్షాత్కరణాత్ అనే సూత్రంలో ప్రస్తావన చేశాము, అది వేరు. కర్మలలో ప్రారబ్ధ కర్మ అనే భాగానికి చెందిన ఈ సోపక్రమం కర్మ నిరుపక్రమం కర్మ అనే ఈ రెండు విభాగాలలో గనక అవగాహన పెంచుకుని అవగాహన ద్వారా ఏకాగ్రతను పెంచుకుని ఏకాగ్రత ద్వారా ధారణను ధ్యానాన్ని సమాధిని అంటే సంయమాన్ని గనక సాధించినట్లయితే ఈ సోపక్రమ నిరుపక్రమ సంయమం వలన తత్సంయమాత్
అపరాంత జ్ఞానం, అపరాంతం అనే పేరుతో పిలువబడే మరణ జ్ఞానం కలుగుతుంది అని మహర్షి గారు అంటున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అనేటువంటి ఈ సూత్ర భాగంలో. సోపక్రమం నిరుపక్రమం కర్మ పర్వాలేదు, సుమారుగా అర్థమైనట్లే. తత్సంయమం మనకు ధారణా ధ్యాన సమాధులు సంయమ శబ్దానికి అర్థం, అది కూడా పరిచయమైనదే. కానీ అపరాంత జ్ఞానం అనేటువంటి విషయం కొత్త విషయం. ఈ సిద్ధి కూడా కొత్త సిద్ధిగా కనిపిస్తోంది. అందులోనూ మహర్షి గారు వాడినటువంటి పదం చాలా కొత్తగా ఉంది. మరణ జ్ఞానం అని అనకుండా అపరాంత జ్ఞానం అని అనటంలో మహర్షి గారికి ఒక అభిప్రాయం ఉన్నట్లుగా తోస్తోంది. ఆ అభిప్రాయం ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఈ మరణ జ్ఞానం అనేది ఎందుకు ఉపయోగిస్తుంది, దీన్ని సిద్ధిగా ఎందుకు పరిగణించాలి అనేదాన్ని ఆలోచించుకోవాలి. పరాంతం అనేటువంటి పదానికి పరాంత అంటే ప్రళయ అని అర్థం. పరాంతం అంటే ప్రళయం. ఆ పరాంతం కానటువంటిది, పరాంతం కంటే భిన్నంగా ఉండేటువంటిది అపరాంతం. ఆ అపరాంతం అనేటువంటి పదానికి అర్థం మరణం. పరాంతం అంటే ప్రళయం, ఆ పరాంతం కంటే భిన్నంగా ప్రవర్తించే పరాంతం లాంటి ఈ మరణానికి అపరాంతం అని మహర్షి గారు పురాణ ప్రసిద్ధమైనటువంటి పేరును పెడుతున్నారు. పరాంతం అంటే సృష్టి యొక్క అంతం అని అర్థం చేసుకోవచ్చు. ఆ సృష్టి యొక్క అంతం 4 విధాలుగా ఉంటుంది అని అంటారు. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ఇలా పేరుతో ఆత్యంతిక ప్రళయం వరకు ఉండేటువంటి 4 ప్రళయాల గురించి పౌరాణికులు వర్ణిస్తారు. ఆ 4 ప్రళయాలు మానవుల యొక్క కర్మలు సమాప్తమైపోయినాయి, లేదా మానవుల యొక్క కర్మలకు ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలి అనటానికి చిహ్నంగా పనిచేస్తాయి. ఈ సృష్టి మొత్తం మానవులు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా అనుభవించవలసినటువంటి భోగాలకు నిలయమైతే, ఆ కర్మలకు తాత్కాలికమైనటువంటి విరామం ఆ ప్రళయకాలంలో వస్తుంది. తాత్కాలికంగా ఈ కర్మ ఫలోపభోగం అనేది ఆగిపోవటమే ప్రళయం యొక్క స్వభావం. ఆ ప్రళయం పరాంత శబ్దంతో గనక మనం పిలుచుకునే మాట అయితే, ఇది పరాంతం అయినట్లయితే, మానవుడి యొక్క కర్మ ఫలోపభోగం తాత్కాలికంగా కొద్దిసేపు, లేదా ఒక కర్మ ఫలోపభోగం పూర్తయి కొత్త కర్మ ఫలోపభోగం ప్రారంభం కావలసినటువంటి మరణకాలాన్ని కూడా అపరాంతం అని పిలవటం న్యాయం అని మహర్షి గారు భావిస్తున్నారు. పరాంతం జీవుల యొక్క మొత్తం సమష్టి కర్మలు కాసంతసేపు విరామాన్ని తీసుకుంటున్నాయి. అపరాంతంలో ఒక్కొక్క జీవుడి యొక్క కర్మలు కాసంతసేపు విరామాన్ని తీసుకుంటున్నాయి. ఒక కర్మ ఫలితం అనుభవించటం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత కొత్త కర్మకు ఫలితం ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం కావటానికి వీలుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టటం అనేటువంటి ప్రక్రియ జరగటం కోసం ఈ అపరాంతం అనేది ప్రారంభమవుతోంది. పరాంతంలో కొత్త కర్మలకు లేదా కొత్తగా అనుభవించవలసినటువంటి భోగాలకు కొత్త సృష్టి కావలసి ఉంది. ఆ కొత్త సృష్టికి కావలసినటువంటి విరామం కోసం ప్రళయం అనేది ఏర్పడుతోంది. ఇక్కడ కొత్తగా అనుభవించవలసినటువంటి కర్మ ఫలితం కోసం చిన్నపాటి విరామం ఏర్పడుతోంది. ఈ విరామాలు రెండు రకాల విరామాలు. ఒకటి సుదీర్ఘకాలం పాటు సాగే విరామం పరాంతమైతే, అత్యల్పకాలం పాటు తెలియనట్లుగా సాగేటువంటి విరామం ఈ పరాంతంకి విరుద్ధంగా పనిచేసే అపరాంత కాలం. ఇలాంటి అపరాంతం అనేటువంటి కాలాన్ని తెలుసుకోవటం అనేది పెద్ద సిద్ధి. ఈ సిద్ధి సోపక్రమ నిరుపక్రమ కర్మల యొక్క సంయమం ద్వారా లభిస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. సోపక్రమం నిరుపక్రమంచ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అనేటువంటి భాగంలో అపరాంత జ్ఞానం ప్రళయానికి సమానంగా, ప్రళయం కంటే భిన్నంగా ఉండేటువంటి కాలం. ఆ కాలాన్ని తెలుసుకోవటం అనేది సామాన్య జీవులకు, సామాన్య మానవులకు సాధ్యం కాదు. సామాన్య మానవులకు ఆ మాట వినటానికే కొంచెం భయంగా ఉంటుంది.
అది దగ్గరకు వచ్చి పడుతుందేమో అని భయంగా ఉంటుంది. ఆ మాట వినటం అమంగళం అనేటువంటి భయం కూడా ఉంటుంది. కానీ అది తెలిస్తే వచ్చేటువంటి లాభాలను సరిగ్గా దృష్టిలో పెట్టుకుంటే అది సిద్ధి ఎలా అవుతుంది అనే విషయం అవగతమవుతుంది. అలా అవగతమైన వారికి, అది కావలసిన వారికి ఇది ఒక సిద్ధి, ఈ సిద్ధికి సాధనం ఇది అని మహర్షి గారు సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అని అంటున్నారు. దీందేముంది, ఇంత అపరాంత జ్ఞానం కోసం ఇంత సంయమాన్ని సాధించవలసిందేముంది? ఎన్నెన్నో చిహ్నాలు కనిపిస్తాయి కదా. శరీరంలో కొన్ని చిహ్నాలు కనిపించవచ్చు, లేదా ఈ సృష్టిలో కొన్ని చిహ్నాలు కనిపించవచ్చు, లేదా దైవికమైన చిహ్నాలు కనిపించవచ్చు. వాటి ద్వారా కూడా కొంతమంది మహానుభావులు తమ అపరాంత కాలాన్ని లెక్క పెడతారు కదా. మరి దీనికోసమే ఎందుకు ప్రయత్నం చేయాలి అని అడిగితే మహర్షి గారు సమాధానాన్ని సులువుగానే చెప్పారు. అరిష్టేభ్యోవా, మీరు చెప్పిన చిహ్నాల ద్వారా ఈ అపరాంత కాలాన్ని కనిపెట్టడం అనేది కూడా ఉంది, లేదని లేదు. దాని ద్వారానైనా కనిపెట్టగలగవచ్చు, ఆ చిహ్నాల ద్వారానైనా రావచ్చు, ఈ సంయమం ద్వారానైనా రావచ్చు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం. లేదు, మీరు చెప్పిన చిహ్నాలు అరిష్టేభ్యోవా, ఆ చిహ్నాల ద్వారానైనా కావచ్చు. కాబట్టి ఈ రెండిటిలో ఏదో ఒక దాని ద్వారా ఈ అపరాంతాన్ని కనిపెట్టవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అనే ఈ సూత్రంలో. అలా కాదండి, చిహ్నాలను నమ్మటానికి వీల్లేదు. చిహ్నాలు, శారీరకమైనటువంటి చిహ్నాలు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ఇలాంటి మార్పులు కనిపిస్తే అపరాంతం వచ్చేస్తుంది అని ఎవరైనా అంటే ఆ మార్పులు ఏ కారణంతో వచ్చినాయి అని కనిపెట్టడం సులభం కాదు. లేదా ఈ సృష్టిలో కొన్ని అంశాలు గనక కనిపిస్తే ఏదో అపరాంతం వచ్చేస్తుంది అని అనుకుందాము అంటే ఆ సృష్టిలో కనిపించేటువంటి చిహ్నాలను సరిగ్గా చూసామా లేదా అని నిర్ణయించుకోవాలి కదా. అలాగే దైవికమైనటువంటి కొన్ని చిహ్నాలు వస్తాయి అని అంటారు. ఆ దైవికమైనటువంటి చిహ్నాలను సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా తప్పుగా తెలుసుకున్నామా అని తేల్చుకోవాలి కదా. కాబట్టి అరిష్టాల ద్వారా అపరాంత జ్ఞానాన్ని కనిపెట్టడం అనేది అంత సులభంగా ఉన్నట్టు లేదు. ఇది ఒక లింగం లేదా చిహ్నం. ఈ చిహ్నం ద్వారా మనకు కలిగేటువంటి జ్ఞానం సవ్యంగానే ఉంటుంది అని చెప్పటానికి మన దగ్గర పూర్తి స్థాయి ప్రమాణమేమీ లేదు కదా. మరి దీన్ని ఎలా నమ్మాలి అని అడిగితే మహర్షి గారు అందుకునే కదా ఈ చిహ్నాలు అని ఒకవైపు ఉంచి, చిహ్నాలను సరిగ్గా అర్థం చేసుకున్నాము అని అనుకుంటే దీన్ని ఉంచుకోవచ్చు. లేకపోతే నేను చెప్పినటువంటి సంయమం కొంచెం కష్టసాధ్యమే అయినా సరే నేను చెప్పినటువంటి సంయమం స్థిరమైనటువంటి కారణం, దీని ద్వారా తెలుసుకోవచ్చు. చిహ్నాలను సరిగ్గా అర్థం చేసుకునే శక్తి ఉంటే చిహ్నాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆ అర్థం చేసుకునే శక్తి సామాన్య మానవుడికి ఉండేందుకు ఆస్కారమే లేదు కాబట్టి ఆ చిహ్నాల ద్వారా కాకుండా నేను చెప్పిన సంయమం ద్వారా స్థిరంగా తెలుసుకోవచ్చు అని మహర్షి గారు చెప్పటం కోసం అరిష్టేభ్యో వా అని అంటున్నారు. అరిష్టాల వల్ల కూడా తెలుసుకోవచ్చు. సరిగ్గా ఉంటే అర్థం చేసుకోగలిగితే అలా ఉండవచ్చు. కానీ సంయమం ద్వారా మాత్రం సరిగ్గా తెలుసుకోవచ్చు అని ఈ సూత్రంలో అంటున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అని. ఎక్కడా లేని సిద్ధి చెప్తున్నారు. ఎవరూ అక్కర్లేదనుకునేటువంటి అపరాంతం గురించి చెప్పటం ఎందుకు? ఈ అపరాంతాన్ని తెలుసుకోవాలి అని అంటే ఫలానా సంయమాన్ని సాధించాలి అని కష్టసాధ్యమైన సంయమం చెప్పడం ఎందుకు? ఇంకోటేవో చిహ్నాలు ఉన్నాయి, వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు, అందులో తప్పుగా అర్థమయ్యేందుకు ఆస్కారం ఉంది అని అర్థం వచ్చేటట్లుగా వా అని అనటం ఎందుకు? సిద్ధులు అంటే ఏవో కాస్త కావాలి అన్నట్లుగా చెప్పాలి. ఏదో చిటికేస్తే ఫలానాది రాలుతుంది అన్నట్టుగా చెప్పాలి. లేదా ఇలా అంటే ఏదో వస్తువు వచ్చేస్తుంది, డబ్బాలోంచి తీస్తే ఫలానాది వస్తుంది అన్నట్టుగా చెప్పాలి సిద్ధులంటేను. ఇలాంటి సిద్ధులు చెప్పి ఈ సిద్ధుల కోసం ఏదో చేయమంటే ఎవరు చేస్తారు? మామూలుగా అన్నీ బాగుంటేనే చెయ్యని మానవులు
మీకు ఇష్టం లేని ఫలితం కోసం, ఆ ఫలితం తెలియటం కోసం ఒక సాధనం ఉంది అంటే చేస్తారా అని మనం అడిగితే మహర్షి గారి సమాధానం ఏం చెప్పరు. పురాణాలు అవి చూసుకోమని చెప్తారు. మరణం అంటే లేదా అపరాంతం అంటే ఎవరికైనా భయం ఉండటం సహజం మానవుల్లో. కానీ ఆ భయాన్ని దాటి ఈ అపరాంత జ్ఞానాన్ని సాధించుకుని అప్పుడు చేయవలసినటువంటి కొన్ని కార్యాలను, కొన్ని కర్తవ్యాలను గనక చేసుకున్నట్లయితే, అపరాంత కాలంలో చేయవలసిన కొన్ని కర్తవ్యాలను చేసుకున్నట్లయితే పై స్థాయి సిద్ధికి లేదా పై స్థాయి జన్మలకు మంచి ఉపయోగం కలుగుతుంది. అందువలన అపరాంత జ్ఞానం అనేది అవసరం. భయం లేని అపరాంత జ్ఞానం అనేది అవసరం. మొదటి దశలో ఆలోచించుకుంటే, మరణకాలం అనేది గనక మానవులకు తెలిసినట్లయితే, ఆ మరణకాలంలో వేరే ఆలోచనలు ఏవీ లేకుండా భగవద్ధ్యానమో లేకపోతే మంచి ధ్యానమో, ఉపనిషద్వాక్యాల ధ్యానమో లేదా ఆత్మతత్వాన్ని గురించినటువంటి విచారణో ఇలాంటివి గనక చేసుకోగలిగినట్లయితే మానవుల యొక్క పై జన్మ కానీ లేదా మానవుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి కానీ అద్భుతంగా ఉంటుంది అనటంలో సందేహమేం లేదు. అలాంటి చిహ్నాలు కొన్ని ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి అంటే, ఆ మరణకాలంలో చివరి నిమిషాలలో విచారణ చేసి తత్వజ్ఞానాన్ని పొంది మోక్షాన్నే పొందినటువంటి మహానుభావుల యొక్క చరిత్రలు కూడా కొన్ని ఉన్నాయి. ఖాండిక్యుడు అనే ఒక మహానుభావుడు చివరి క్షణాలు గురించి తెలుసుకుని, చివరి క్షణాలలో ఆత్మతత్వ విచారణ చేసుకుని ఆ ఆత్మతత్వ విచారణ ద్వారా మోక్షాన్నే పొందాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఇది కాక కొంతమంది యోగులు చివరి క్షణాలు ఎప్పుడు రాబోతున్నాయి అని తెలుసుకుని ఆ చివరి క్షణాలను గురించి సరిగ్గా ఇదే కర్మ సంయమాన్ని సాధనంగా వాడుకుని, సోపక్రమ నిరుపక్రమ కర్మలు రెండూ ఉన్నాయి, వీటి మీద సంయమాన్ని సాధించటం ద్వారా చివరి క్షణాల గురించి సరి అయిన అవగాహన కల్పించుకుని, ఇప్పటికీ చివరి క్షణాలు రాబోతున్నాయి అంటే ఈ రెండు కర్మలలో ఏ కర్మలు పూర్తి అయిపోయినాయి, ఇంకా ఎన్ని కర్మలు మిగిలి ఉన్నాయి, మిగిలి ఉన్న కర్మలు కొత్త జన్మను ప్రారంభిస్తాయా లేకపోతే ఇదే జన్మలో పూర్తయిపోతాయా అని సరిగ్గా బేరీజు వేసుకుని, అవసరమైతే తమ యోగ శక్తితో ఆ కర్మలన్నిటికీ ఫలితాన్ని అనుభవించటం అనేది పూర్తి చేసేసుకుని, దానికి తగ్గట్లుగా తమ యోగశక్తితో కొత్త కొత్త శరీరాలను సృష్టి చేసుకుని ఆ శరీరాలలో ఆ కర్మ భోగాలను అనుభవించి పూర్తి చేసేసుకుని ఏమాత్రం కర్మ రుణం లేకుండా వారు మోక్షాన్ని పొందేందుకు అవకాశాన్ని పొందుతారు. ఇది ఒక స్థాయిలో ఉండేటువంటి యోగుల యొక్క వ్యవహారం. ఇలా సామాన్యమైన స్థితిలో ఉన్న చివరి క్షణాలను సరి అయిన రీతిలో గడపటం అనే ప్రయోజనానికైనా, లేదా యోగశక్తి ఉన్నవారికైతే ఆ యోగశక్తితో తాము పొందవలసినటువంటి కర్మఫలాలన్నిటినీ పూర్తిగా పొంది పూర్తి చేసుకోవటం అనే ప్రయోజనాన్ని సాధించటానికైనా సరే ఈ అపరాంత జ్ఞానం అనేది అవసరం. ఇది వేస్ట్ అనుకోకూడదు, దీన్ని విని భయపడకూడదు, ఇదేమీ అమంగళమేమి కాదు. దీని ద్వారా సాధించవలసినటువంటి ప్రయోజనాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని సాధించటం కోసం దీన్ని వాడుకోవచ్చు. వాడుకోవటానికి వీలుగా మేము చెప్పినటువంటి సంయమాన్ని కానీ మరొక దాన్ని కానీ వాడుకోవచ్చు సాధనంగా అని మహర్షి గారు అంటున్నారు. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అని. అసలు ఆలోచిస్తే మరణం అంటే ఎవరికైనా భయం సహజం, ఎవరు దాన్ని వినాలని అనుకోరు, కానీ అనుభవించాలని అసలు అనుకోరు. మరణకాలం అనేది ఎవరికీ తెలియదు కాబట్టి, ఈ పరాంతకాలం అనేది ఎవరికి అర్థం కాదు కాబట్టి, ఇది ఎప్పుడు వస్తుంది అనే సంగతి తెలియదు కాబట్టి, అది వచ్చే సమయం ఏంటి, ఆ సమయంలో ఏం చేయాలి, ఆ సమయం మనకు కావలసిందా అక్కర్లేదా, ఇంకా కొంతకాలం దీన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా ఇలాగే ఉంచాలా అనేటువంటి ఐడియా సామాన్య మానవుడికి ఎవరికీ ఉండదు. అలా కాకుండా ఈ అపరాంతకాలం అనేది గనక నిర్దిష్టంగా తెలిసినట్లయితే, మనకి ఇంతకు మించి ఆయుస్సు కావాలి అని ఎవరికైనా అనిపించినట్లయితే ఆ ఆయుస్సును సాధించటము, సాధించిన ఆయుస్సుతో ఇంకా పై ప్రయోజనాలను సాధించటం అనేది సాధ్యమవుతుంది
అనటానికి ఉదాహరణగా మార్కండేయ మహర్షి గారి ఉదాహరణ మనకు ప్రత్యక్షంగానే ఉంది. మార్కండేయ మహర్షి గారు మృకండు అనేటువంటి మహానుభావుడికి కొడుకు. మనకు తెలుసు మృకండు కొడుకు కాబట్టి ఈయనకు మార్కండేయుడు అని పేరు వచ్చింది. ఈ మృకండు అనే ఆయన భృగు వంశంలో పుట్టినటువంటి వాడు. భృగు మహర్షి గారు కొడుకు విధాత, ఆ విధాత గారు కొడుకు ఈ మృకండు. ఈయనకే మృగశృంగుడు అనే పేరు కూడా ఉన్నట్లుంది. ఈ మృగశృంగుడు పిల్లలు లేక చాలా కాలం పాటు తపస్సు చేశాడు. పిల్లవాడు కావాలి, పిల్లలు కావాలి అని తపస్సు చేయటం చాలా జాగ్రత్తగా చేశాడు. హరిహరులకు భేదాన్ని చూపించడం ఆయనకు సమ్మతం కాదు. అందువలన హరిహరులనిద్దరినీ గురించి తపస్సు చేశాడు ఏకకాలంలో. ఏకకాలంలో ఇద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ ప్రత్యక్షమయ్యి వరం ఏం కావాలి కోరుకోమన్నారు. కోరుకోమంటే ఈయన నాకు పుత్రుడు కావాలి అని కోరాడు. ప్రత్యక్షమైన వారిలో ఒక ఆయన సరే నీకు పుత్రుడు కలుగుతాడు, మంచి తేజస్వంతుడవుతాడు, మంచి యోగ్యుడవుతాడు, ఇలాంటి పుత్రుణ్ణి కలగనగటం అనేది నీకు ఒక యోగ్యతగా మిగిలిపోతుంది, అలాంటి పిల్లవాడు పుడతాడు అని అనేశాడు. రెండో ఆయన నువ్వేం కావాలని కోరుకుంటున్నావో మళ్ళీ కోరుకోమన్నాడు. కోరుకోమంటే ఈయన మృకండు చాలా జాగ్రత్తగా ఆలోచించి పుట్టే పిల్లవాడికి జర అంటే ముసలితనం అంటే భయం ఉండకుండా ఈ ముసలితనం తాలూకు బాధలు ఏవీ ఉండకుండా ఉండేటట్టు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. ఆయన ఐడియా ఏంటంటే ముసలితనంలో కాస్తంత ఓపిక తగ్గుతుంది, అంతవరకు ఉండేటువంటి జీవితంలోనేమో ఏదో సంసారం పోషించుకోవటం కోసమో శరీరాన్ని రక్షించుకోవటం కోసమో అయిన పనిలో కాని పనిలో ఎన్నెన్నో పనులు చేసుకుంటూ ఉంటారు. ఓపిక ఉన్నంత వరకునేమో వేరువేరు పనులు చేస్తారు. ఓపిక నశించిన తరువాత కాస్తంత ఏదో చేద్దాము అని కూర్చుంటే ఓపిక లేక చతికిల పడిపోతారు. అలా నా పిల్లవాడికి కాకూడదు. ఓపిక ఉన్నంతకాలం ఏమైనా చేసుకొని కానీ ఓపిక తగ్గటం అనేది రాకూడదు. ఓపిక తగ్గిన తర్వాత లేదా ఏదో కూర్చుందామని కూర్చున్న తర్వాత కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అనేది ఉండకూడదు. కాబట్టి ముసలితనం తాలూకు బాధలు ఉండకుండా ఉండాలి అని కోరాడు. కోరితే ఆయన తథాస్తు అన్నాడు. అన్నవాడు ఊరుకోకుండా నీ పిల్లవాడికి అంత దాకా ఏం రాదు, నీ పిల్లవాడు అల్పాయుష్కుడు అని చెప్పాడు. తథాస్తు అని ఒకవైపు అన్నాడు, మరొక వైపు ఏమో నీ పిల్లవాడికి అంత దాకా రాదు, అల్పాయుష్కుడు అని అన్నాడు. అల్పాయుష్కుడు అంటే ఎంత వయస్సు ఈయన అడిగితే 16 ఏళ్ళు ఉండొచ్చు అని చెప్పారు. 16 ఏళ్ళు ఉంటాడు అని అన్నాడు. మృకండ మహర్షి గారు చేసేదేముంది, హరిహరులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి నీకు పిల్లవాడు ఫలానా ఇలాంటి వాడు కలుగుతాడు, వాడికి ముసలితనం బాధ ఉండదు, అవి ఇవి అన్నీ చెప్పిన తర్వాత 16 ఏళ్లే ఉంటారు అంటే చేయగలిగింది ఏముంటుంది? మనం చేసేదేం లేదు. తపస్సులో లోపమవ్వచ్చు, లేదా రాబోయే ప్రాణికి ఆయుస్సు అంతే ఉండవచ్చు, మనమేమీ నిర్ణయించలేము. పుత్రుడు లేకుండా ఉండటం అనేది జరగటం లేదు, చాలు అని ఆయన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాడు. పిల్లవాడు మంచి పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో కాస్తంత బాధ కలుగుతోంది. పిల్లలు పెరుగుతూ ఉంటే ఆనందపడవలసినటువంటి సందర్భంలో పిల్లవాడు పెరుగుతుంటే బాధ కలుగుతోంది. ఒకరోజు ఆ బాధని పిల్లవాడు చూసి కనిపెట్టి ఎందుకు బాధపడుతున్నారు అని అడిగాడు. అడిగితే నువ్వు అల్పాయుష్కుడివి అనే మాట చెప్పేశారు తల్లిదండ్రులు. అల్పాయుష్కుడివి అయితే తప్పేముంది నాన్న అని అడిగాడు. అడిగితే లేదు, నీ వరంలో ఏదో తేడా కొడుతోంది, నీకు జరాబాధ లేదన్నారు, అల్పాయుష్కుడు అన్నారు. ఈ రెండు సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అని మాకు తెలియటం లేదు. ఇది కాక మేమెందుకు బాధపడుతున్నాము అనే ప్రశ్నకు సమాధానం ఏమీ లేదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు ఉండాలి, బాగుండాలి అని కోరుకుంటారు. మేము కూడా బాగుండే పిల్లవాడి కోసమే తపస్సు చేశాం కానీ అల్పాయుష్కుడైన పిల్లవాడు పుట్టాలి అని తపస్సు చేయలేదు. చేసిన తపస్సు ఇలా వృథా అయిపోయింది అని ఒకవైపు బాధ, పిల్లవాడు అల్పాయుష్కుడు అని మరొక వైపు బాధ. ఈ రెండు బాధలతో సతమతమవుతున్నాము అని చెప్పారు. పిల్లవాడు ఒక్కసారి తాచుపాములా లేచాడు. లేచి మీరు తపస్సు వృథా అయిపోతోంది అని బాధపడక్కర్లేదు, మీ తపస్సును నేనేం వృథా చేయను, నేనంటే ఏంటో చూపిస్తాను. మీరు అల్పాయుష్కుడు అయినందుకు బాధపడట్లేదు, బాధపడక్కర్లేదు, దాన్ని తీసేయండి.
మీ తపస్సు వృథా అయిపోతోంది అనే బాధను నేను పోగొడతాను చూసుకోండి అని చెప్పాడు. దాని తర్వాత చాలా సంఘటనలు జరిగినాయి అంటారు. సప్తఋషులు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలిసి ఆయనకి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశారు. శివుణ్ణి గనక ప్రార్థించినట్లయితే, ఆయన్ని ఉపాసన చేసుకోగలిగినట్లయితే నీకు ఆయుస్సు లభిస్తుంది అని, నీకు మృత్యుభయం పోతుంది. ఆయన పేరే మృత్యుంజయుడు. మృత్యుణ్ణి తాను గెలిచాడు, అలాగే ఇతరుల యొక్క మృత్యువును కూడా గెలిచి చూపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన్ని ఆశ్రయించమని చెప్పారు. పంచాక్షరి మంత్రం ఉపదేశం చేశారు. ఈ పిల్లవాడు గోదావరి నదీ తీరంలో శివారాధన మొదలుపెట్టాడు. 16 ఏళ్ళు రాబోతున్నాయి. 16 ఏళ్ళు నిండుతున్నాయా, సరిగ్గా వేళ ఏంటి అనే సంగతి ఎవరికీ తెలియదు, కానీ 16 ఏళ్ళు రాబోతున్నాయి. ఈయన ఉపాసన ప్రారంభించాడు. ప్రారంభిస్తూ చేస్తూ ఉండగానే ఒకరోజు యముడు పాశాన్ని తీసుకుని ఈ పిల్లవాడి దగ్గరకు వచ్చేశాడు. యమపాశాన్ని ఈ పిల్లవాడి మీద విసిరేశాడు. మామూలుగా సామాన్యంగా ఉండేటువంటి సాధారణ మానవులకు యములు కానీ యముడి భటులు కానీ కనిపించరు, కనిపించేందుకు వీలు లేదు. యమభటులే సరిగ్గా కనిపించరు. సామాన్య మానవులను తీసుకువెళ్ళడానికి యముడు అసలే రాడు, వచ్చినవాడు కనిపించడు. కనిపిస్తే వచ్చే రిస్క్ ఏంటి అనే సంగతి యముడికి కూడా తెలుసు. అప్పటికే సత్యవంతుడు సావిత్రి దగ్గర కొంచెం ఆయన ఇబ్బంది పడ్డాడు. అందువలన కనిపించటం మానేశాడు. మానేసినా సరే పాశం వరకు కనిపించింది. ఆ పాశం ఈయన మెడకి చుట్టుకున్నట్లుగా మెడ దాకా వచ్చింది. పిల్లవాడు భయంతో శివలింగాన్ని కావలించుకుని హరహర రక్ష అని అన్నాడు. తన మంత్రాన్ని ఏదో జపించాడు. శివుడు అందులోంచి ప్రత్యక్షమయ్యి నువ్వు వీడిని విడిచిపెట్టవలసింది అని యముణ్ణి ఆజ్ఞాపించాడు. యముడు ఏదో కాస్తంత అలా కాదు, ఇది నా ధర్మం, అది ఇది చెప్తుంటే కాదు అన్నాడు. కొంచెం మాట పెరిగేసరికి త్రిశూలంతో యముణ్ణే పొడవబోయాడు పరమేశ్వరుడు. దాంతో యముడికి అర్థమైపోయింది, ఇప్పుడు ఇంకా నాకు ఇక్కడ పని లేదు, నేను బయలుదేరాల్సిందే అని. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడికి పరమేశ్వరుడు నీకేం భయం లేదు, నీకు దీర్ఘాయుష్యాన్ని ప్రసాదించేశాను అని వరం ఇచ్చేశాడు. ఇంతవరకు మనకు తెలిసినటువంటి కథ. మార్కండేయుణ్ణి పరమేశ్వరుడు అనుగ్రహించటం అనే సంగతి మనకు తెలిసింది. కానీ ఈ దీర్ఘాయుష్యం సాధించినటువంటి మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. మీ తపస్సు వృథా కాలేదు అని చెప్పాడు. నేను దీర్ఘాయుష్యాన్ని పొందాను అని చెప్పాడు. చెప్పి కూర్చుని ఒక చోట 10,000 సంవత్సరాల పాటు హరిని ఉద్దేశించి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాల పాటు దీర్ఘాయుష్యాన్ని పొందాడు కాబట్టి సుదీర్ఘకాలం పాటు శ్రీహరిని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈ మార్కండేయుడు ఒక మాట అడిగాడు. ఏంటంటే, నేను అల్పాయుష్కుణ్ణి అని తల్లిదండ్రులు బాధపడ్డారు, దాంతో తపస్సు చేశాను, దీర్ఘాయుష్యాన్ని సాధించాను. ఈ ఆయుస్సును వ్యర్థం చేసుకోకుండా కష్టపడి తపస్సు చేసుకున్నాను, బాగానే జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆయుస్సు గనక పూర్తయిపోతే, కొత్త జన్మ అనేది ప్రారంభమైతే, ఆ జన్మలో నేను ఎలా వ్యవహరిస్తానో నాకేం తెలుసు, ఆ జన్మ ఎలా ఉండిపోతోంది, ఆ జన్మలో నా తీరు ఎలా ఉంటుంది, సాధన పైకి వెళుతుందా కిందకి దిగజారిపోతుందా, ఈ విషయాలేమి నాకు సరిగ్గా తెలియవు. అందువలన అందుకోరాని జన్మను అందుకోవటం మొదలైంది కాబట్టి, ఇందులో తపస్సు కూడా అందుకుంటోంది కాబట్టి, నాకు ఎన్ని జన్మల యొక్క ఫలితాలు ఉండాలో అన్ని జన్మల ఫలితాలు ఈ జన్మలో తీరిపోవాలి. నాకు కొత్త జన్మ అనేది ఉండడానికి వీల్లేదు, అలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాను. కానీ ఈ జన్మలో వేరే పని పెట్టుకోకూడదు, ఈ జన్మలో ఇలాగే సాధిస్తూ పోవాలి. కానీ ఎన్ని జన్మలు అనుభవించాలో, ఎంతకాలం అనుభవించాలో అదంతా ఇక్కడ తీరిపోవాలి, కొత్త జన్మ అనేది ప్రారంభం కాకూడదు, ఇది నా వరం అని అడిగాడు. ఆయన హరి కదా, ఆయన నవ్వాడు. నవ్వి, అదేం విషయం కాదు, నీకు సుదీర్ఘమైన ఆయుష్ని ఇచ్చేస్తున్నాను, కొత్త జన్మ అనేది నీకు లేనే లేదు. కానీ నీకు తెలుసో తెలియదో, నువ్వు అందుకోవలసిన ఆయుస్సు ఎంత ఉంది అనే సంగతి మీద నీకు కనీసం అవగాహన కూడా రావడానికి వీల్లేదు, అంత ఆయుస్సు నీకుంది. ఎంత ఆయుస్సు ఉంది అంటే, సృష్టి ప్రళయాలు ఎన్ని వెళతాయో నీకు లెక్క కూడా తెలియవు, అలాంటి ఆయుస్సు నీకు వస్తుంది అని అన్నాడు. అయితే ఏ
సృష్టి ప్రళయం జరిగినా ఎంత జరిగినా నీకు ఏ రకమైనటువంటి హాని జరగదు. నీ శరీరం ప్రళయకాలంలో ప్రకృతిలో లీనమైపోతుంది, మళ్ళీ సృష్టికాలంలో కొత్తగా ఏర్పడుతుంది. కొత్తగా ఏర్పడినా సరే అదే జన్మ అవుతుంది. మళ్ళీ కొత్త సృష్టిలో ఇదే శరీరం పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రళయంలో ఈ శరీరం లయించిపోవటం ఇలా జరుగుతూనే ఉంటుంది. నీకు ఎప్పటికీ నిష్కృతి రావాలో అప్పటికి నిష్కృతి వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పాడు. ఈయన దాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ ఆ సృష్టికాలమంతా కూర్చుని తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు అంత చీకట్లు అలముకున్నాయిట. తెలియకుండా వారం రోజుల పాటు ఏనుగు తొండవంత ధారతో మహా వర్షం ఒకటి కురిసింది. అంతా నీరుగా ఉంది. ఆ నీళ్లలో ఈయన కొట్టుకుపోతున్నాడో తేలుతున్నాడో మునుగుతున్నాడో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈయన ఎక్కడికో వెళ్ళి చూస్తే ఒక మర్రి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మర్రి చెట్టు మొదట్లో ఒక చిన్న మర్రి ఆకుంది. ఆ ఆకు మీద ఓ పిల్లవాడు తన కాలి బ్రటన్ వేలు నోట్లో పెట్టుకుని కనిపించాడు. ఆయన్ని మనం వటపత్రశాయి అని పిలుస్తాం. ఆయన కనిపించాడు. ఎవరైనా అని అనుకుంటున్నాడు. అనుకునే లోపలే ఆయన్ని లోపలికి తీసేసుకున్నాడు ఆ వటపత్రశాయి. లోపలికి వెళ్ళి చూస్తే కొత్త బ్రహ్మాండం కనిపించింది. మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి నీళ్లు కనిపించినాయి. ఇదేమిటి అని అనుకునే లోపలే ఈ నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయిన తర్వాత కొత్త సృష్టి ప్రారంభమైపోయింది. కొత్త సృష్టి ప్రారంభమైన తర్వాత సృష్టి మొత్తం ఈయన తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఉండగా మళ్ళీ ఇలాంటి సంఘటనే వచ్చింది. మళ్ళీ ఇలాంటి సంఘటనలోనే ఇలాగే వటపత్రశాయి కనిపించాడు. ఆ వటపత్రశాయి ఈసారి వత్సారా అని పిలిచాడు. ఓ పిల్లవాడా ఇట్రా అని పిలిచాడు, లేదా అబ్బాయి ఇట్రా అని పిలిచాడు. ఇంత పెద్ద మార్కండేయుడికి 2 సృష్టిల పాటు చూసినటువంటి మార్కండేయుడికి ఇంత పెద్ద అయిన నన్ను ఈ చిన్న పిల్లవాడు పసి పిల్లవాడు వత్స అని పిలుస్తున్నాడేంటి అని సందేహం కలిగింది. ఆ సందేహంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సందేహాన్ని వెలిబుచ్చాడు. ఆయన నీ మొహం నువ్వు నాకు పెద్దవాడివేమిటి? నీలాంటి పెద్దవాళ్ళని ఎంతమందిని చూశాను? నీకు అసలు ఈ శరీరాన్ని ఇచ్చింది, నీకు ఆయుస్సు ఇచ్చింది నేనే కదా. నేనే నీకంటే పెద్ద. రూపం ఇలా ఉంది కానీ పెద్దను మాత్రం నేనే. నీకు తెలియవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని తెలియజెప్తాను అని చెప్పి తెలియజేశాడు. సృష్టి ప్రళయాలు, అలాగే జీవుల యొక్క ఉత్పత్తి వినాశాలు, జన్మ మరణాలు, వీటన్నిటి గురించి చాలా విపులంగా ఆయన వివరణ చేశాడు. ఆ వివరణలన్నిటినీ మార్కండేయ మహర్షి గారు శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత ఇలాంటి సృష్టులు ఎన్నో పోగా ఎప్పటికో ఆయనకు నిష్కృతి లభిస్తుందో అనే పరిస్థితిని ఆయన పొందాడు. ఇది మనం మార్కండేయ మహర్షి గారి చరిత్రలో తెలుసుకోవలసినటువంటి అంశం. ఒకటి, అపరాంతం గురించి భయపడకుండా ఆయుస్సును పెంచుకోవటానికి ప్రయత్నం చేయటం. ఆయుస్సును పెంచుకున్న తరువాత ఆయుస్సు కనుక పెరిగితే ఆ పెరిగిన ఆయుస్సులో చేయవలసినటువంటి సాధన గురించి ఆలోచించటం. ఆయుస్సు పెరిగితే ఎవరైనా ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం లభించకపోవచ్చు, కానీ ఆయుస్సు పెరిగితే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానం లభించేటట్లు చూసుకోవటం, దానికి తగ్గట్లుగా నడుచుకోవటం, లభించిన ఆయుస్సును సార్థకం చేసుకోవటం అనేది ఈ అపరాంత కాల జ్ఞానం యొక్క సరి అయిన ఫలితం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అపరాంత జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగినట్లయితే, భయం లేకుండా ఈ విషయాన్ని గనక మనం జీర్ణించుకోగలిగినట్లయితే, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఎంతెంతో మంది చిరంజీవులు తమ కాలాన్ని ఇలాగే పొడిగించుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఎంతెంతో మంది చిరంజీవులు తమ కాలాన్ని పొడిగించుకోవటాన్ని సార్థకం చేసుకునే దిశగా తమ అవగాహన పెంచుకుని ఉన్నారు. కాబట్టి అలాంటి అవగాహన పెరిగేందుకు వీలుగా, ఆ అవగాహన పెరిగేందుకు సాధనంగా ఈ సంయమాన్ని వాడుకోవాలి అని మహర్షి గారు భావిస్తూ, సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా అనే ఈ సూత్రాన్ని రచిస్తున్నారు. బాగానే ఉంది. అపరాంతం గురించి ఎవరూ భయపడనక్కర్లేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు,
దాని గురించిన అవగాహన ద్వారా పై స్థాయి ఫలితాలను సాధించగలిగిన వారికి అది కావాలి, మిగతా వాళ్ళకి ఏమీ లేకుండా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మాకు అపరాంతం గురించి భయమూ వద్దు, జ్ఞానమూ వద్దు, ఏమీ వద్దు, నడిచిందేదో నడిచిపోని అనే స్థితిలో ఉండేవారికి ఈ సూత్రం ఎలా ఉపయోగిస్తుంది? మాకు అపరాంత జ్ఞానమే వద్దు అనుకునేవారికి ఈ సూత్రం ఎందుకు అని మనం ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకి సమాధానంగా అన్నట్లుగా మహర్షి గారు సోపక్రమం నిరుపక్రమంచ కర్మ అనే భాగాన్ని ఈ అక్షరాలతో నిర్ణయించి చూపిస్తున్నారు. అపరాంత జ్ఞానం గురించి వదిలేసుకోండి, అపరాంతం గురించి పట్టించుకోవద్దు, అసలు కర్మలు ఎన్ని విధాలుగా ఉన్నాయి అని తెలుసుకోండి. కర్మలు ఎన్ని రకాలుగా పనిచేస్తాయి, కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ కర్మలకు ఫలితాలు తొందరగా వస్తాయి, ఏ కర్మలకు ఫలితాలు నిదానంగా వస్తాయి, కర్మలకు తొందరగా ఫలితం వచ్చేటైతే ఆ కర్మలకు పేరేంటి, నిదానంగా ఫలితాలు వచ్చేటైతే ఆ కర్మలకు పేరేంటి, సోపక్రమం అంటే ఏంటి, నిరుపక్రమం అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకోండి. తెలుసుకోవటం ద్వారా గహనా కర్మణో గతి అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా గహనమైనటువంటి కర్మఫలాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకోండి. ఆ కర్మఫలాన్ని గురించి, కర్మల గురించి జ్ఞానాన్ని పెంచుకునే దిశగా, అవగాహనను పెంచుకునే దిశగా ఈ సూత్రాన్ని వాడుకోండి. ఆ వాడుకోవటానికి వీలుగా సోపక్రమం నిరుపక్రమంచ కర్మ అని రాసిపెట్టాను అని అంటున్నారు. లేకపోతే సోపక్రమ నిరుపక్రమ సంయమాత్ అపరాంత జ్ఞానం అని రాసి ఉండవచ్చు. సోపక్రమ నిరుపక్రమ సంయమం అనే ఒక సంయమం, ఈ సంయమం ద్వారా అపరాంత జ్ఞానం అనేనా చెప్పుండొచ్చు. అట్లా కాకుండా కామా పెట్టినట్లుగా సోపక్రమం నిరుపక్రమంచ కర్మ అని విడదీయటం అనేది అందరికీ ఈ విషయం తెలుసుకోవలసినటువంటి విషయం. అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే సూచనను నేను ఇస్తున్నాను అని మహర్షి గారు అంటున్నారు. అంటూ సోపక్రమం నిరుపక్రమం చ కర్మ అనే ఒక భాగాన్ని, తత్సంయమాత్ అపరాంత జ్ఞానం అనే మరొక భాగాన్ని, అరిష్టేభ్యోవా అనే మూడవ భాగాన్ని కలిపి ఒక సూత్రంగా ఈ సూత్రాన్ని తయారు చేసి మనకు చూపిస్తున్నారు. కర్మలు, కర్మల యొక్క ఫలితాలు, ఆ ఫలితాలను ఇచ్చేటువంటి తీరు, దీని మీద అవగాహన పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. కర్మలను గురించినటువంటి అవగాహన, కర్మలను గురించినటువంటి ఆలోచన మనలో పెరగవలసిన అవసరం ఉంది. దానికి ఈ సూత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అపరాంతం గురించి భయపడవలసినటువంటి అవసరం మనలో తగ్గవలసింది ఉంది. దానికి కూడా ఈ సూత్రం బాగానే పనిచేస్తుంది. అదే సమయంలో అపరాంతం, ఆ అపరాంతాన్ని సరి అయిన దిశలో అర్థం చేసుకోవటం అనే అంశం మీద కూడా మనకు ఒక కొత్త ఆలోచనను ఈ సూత్రం పుట్టిస్తుంది. కాబట్టి ఇలాంటి సూత్రాన్ని దృష్టిలో ఉంచుకుని కర్మలు, ఫలితాలు, అపరాంతం, దాని జ్ఞానం అనే వాటి యొక్క విలువని మనం తెలుసుకునే దిశగా ఈ సూత్రాన్ని వాడుకుందాం. ఆ వాడుకోవటంలో భాగంగా 10 సార్లు అపరాంతం అని వినేశాము అని భయపడటాన్ని మానేసి మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం ఆయుర్భూయాత్ సర్వమాయుర్గేషం అనేటువంటి మంత్రంతో ప్రార్థించుకుంటూ అందరికీ సరి అయిన ఆయుస్సునిచ్చి, ఆ ఆయుస్సుని సార్థకం చేసి, ఆ ఆయుస్సులో సరి అయినటువంటి విజ్ఞానాన్నిచ్చి, ఆ ఆయుస్సులో సరి అయినటువంటి కర్మలనిచ్చి, సరి అయినటువంటి కర్మ ఫలితాలను ఇచ్చి ఉద్ధరించవలసిందిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్రముల ద్వారా యోగ దర్శన తత్వాన్ని తెలుసుకునే క్రమంలో భాగంగా విభూతిపాదంలో అపరాంత జ్ఞాన విభూతి గురించి ఆచార్యులు వారు భయపడవలసి లేదని, అలా ఏమాత్రం ఎక్కడైనా కాస్త లోపల భయాలు ఉన్నట్లయితే వాటిని తొలగించే విధంగా మంత్ర రక్షణ కూడా మనకు అందించారు. పతంజలి మహర్షి అందించేటువంటి ప్రతి సిద్ధులలో జరిగేటువంటి ఉపక్రమంలో, అంటే మనం చేసేటువంటి ప్రయత్నం క్రియారూపంగా కాకపోయినా కనీసం ఆచార్యుల యొక్క ఉపదేశాన్ని అనుసరించి ఆలోచనలో అయినా వాటిని ఉన్నట్లయితే
ఆ పరమేశ్వరుని యొక్క ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం చేత మనకు ఆ యోగ దర్శన తత్వం మీదకి దృష్టి ప్రసరించి ఆ విధంగా మన యొక్క అడుగులు కూడా పడే విధంగా యోగతత్వం తెలిసే విధంగా ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి అందరినీ చల్లగా చూడాలని ఆ సిద్ధి కలిగే విధంగా మనకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ యోగ దర్శనంలో భాగంగా భగవద్గీత పారాయణ కార్యక్రమంలో మనం అనేక మార్లు గీతా పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాం. నేడు తిరిగి మొదటి అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 23వ శ్లోకం వరకు చక్కగా పారాయణ చేసుకుందాం. ఈ పారాయణ కార్యక్రమం మంగళాంతం శ్లోకం వరకు శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మొదలుపెట్టి మంగళాంతం వరకు అందరం శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే ప్రథమాధ్యాయే శ్లోకాః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజుత్కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః
శంఖం దద్మౌ ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోऽభవత్ తతః శ్వేతైర్హయైర్యుక్తే महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सह देवश्च सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीम् चैव तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः अर्जुन उवाच हृषीकेशं तदा वाक्यम् इदमाह महीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अर्जुन विषादयोगे प्रथमाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ओ
నమః